హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనము బిట్కాయిన్లో టెక్నికల్ అనాలిసిస్ చూద్దామండి. ఇది ఫ్రైడే బిట్కాయిన్ ఫ్రైడే నైట్ 84,000 USD ప్రైస్ నుంచి ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మనకి 1:30 ఆఫ్టర్నూన్ ఇప్పుడు 76,650 దాకా ట్రేడ్ అవుతుందండి. సో టోటల్గా ఈ వీకెండ్ చాలా హెవీగా లాస్ అయింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? రీజన్ కంటే కూడా మనం టెక్నికల్ అనాలిసిస్లో నెక్స్ట్ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ ఎటు వెళ్తుంది, ఏ డైరెక్షన్ తీసుకుంటుందో చూద్దాం. సో మీరు చూడండి, ఈ చార్ట్ చూస్తే ఫ్రైడే నైట్ అండి ఇది. దిస్ ఈజ్ ద ఫ్రైడే నైట్ లెవెల్స్. ఇవి ఫ్రైడే నైట్ $84,000 దగ్గర ఉండింది. సో మన మార్కెట్ క్లోజ్ అయిపోయిందండి. సో న్యూట్రల్గానే ఉండింది. క్లోజ్ అయిన తర్వాత దగ్గర నుంచి పడిపోయింది. సాటర్డే సండే బిట్కాయిన్ మీకు CFDs ట్రేడ్ అవుతాయి, మీకు తెలుసు. సో ఈ యొక్క 84,000 లెవెల్ నుంచి ఈరోజు మార్నింగ్, మండే మార్నింగ్ 9 మనకి మార్నింగ్ ఇండియా మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం ఎర్లీ కల్లా 74,550కి డ్రాప్ అయిపోయిందండి. అంటే టోటల్గా మనకి ఎంత లాస్ అండి? బిట్కాయిన్ ఓవర్ ది వీకెండ్ $9,450 లాస్ అయిపోయిందండి. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 10%, వెరీ హెవీ లాస్ అండి. సో ఇది 15-minute చార్ట్ బిట్కాయిన్లో 15-minute చార్ట్. సో లెవెల్స్ చూడండి, మనకి ఇక్కడ 21 EMA డౌన్ ఉంది, 50 డౌన్ ఉంది. సో సడన్గా హెవీగా పడిపోయింది. ఇక్కడ బిలో 100 EMA SMAకి వెళ్ళిపోయింది. ఓకేనండి. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి $74,000, $75,000 అనేవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. 74,000 లెవెల్, 74,550 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు ఇంపార్టెంటో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి మార్నింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 74,550 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, నెక్స్ట్ చార్ట్లో చూద్దాం ఎందుకు ఇంపార్టెంట్ సార్. సో మార్నింగ్ 74,550 దగ్గర హిట్ అయింది. 9 AM పుల్ బ్యాక్ వచ్చింది 76,700. సో దాదాపు 2,000 పాయింట్స్ దాకా పుల్ బ్యాక్ వచ్చిందండి. ఓకేనా, ఇది హెవీ పుల్ బ్యాక్. ఇది మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 hours 5 hours నెక్స్ట్ చార్ట్ చూద్దాము. 15-minute చార్ట్ బిట్కాయిన్. చూడండి ఇక్కడ ఎంత పుల్ బ్యాక్ వచ్చిందో మనకి. ఒకసారి ఫాస్ట్గా 15-minute చార్ట్. 15-minute చార్ట్ బిట్కాయిన్ 15-minute చార్ట్ అండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకి మార్కెట్ ఓపెన్ అయింది. చూడండి ఎంత పుల్ బ్యాక్ వచ్చిందో. సో మనకి మంచి గ్రీన్ క్యాండిల్ పడింది 9:15 టైంలో. సో పుల్ బ్యాక్ చూడండి 74,500 నుంచి 76,500. ఓకేనండి, మళ్ళీ ఇప్పుడు 76,800 ట్రేడ్ అవుతా ఉంది. సో మనకి దాదాపు 2,000 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చిందండి. సో మనకి ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆఫ్టర్నూన్ 1:30 వరకు 2,000 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ కంటిన్యూ అవుతుందా, పడుతుందా, నెక్స్ట్ చార్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళారంటే ఇక్కడ చూద్దాం. ఇందాక చూసింది ఏంటంటే డైలీ చార్ట్. ఓకే, ఇప్పుడు మనం చూసేది ఇందాక చూసింది 15-minute చార్ట్. ఇప్పుడు మనం డైలీ చార్ట్ చూద్దాం. సో ఈ డైలీ చార్ట్లో లెవెల్స్ చూడండి. ఇక్కడ డైలీ చార్ట్లో మనకి లెవెల్స్ ఇందాక మీకు చెప్పాను, డైలీ చార్ట్లో లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ రెండు ఒకటే ఉన్నాయి చూడండి మనకి. సో రెండు ఒకటేగానే ఉన్నాయి ఈ లెవెల్స్. ఓకేనండి. సో ఈ లెవెల్స్ రెండు ఆల్మోస్ట్ ఉన్నాయి. ఎక్కడ పాయింట్ అండి? 74,450. సో 75,000 అనుకోండి. ఓకేనా, ఈ లెవెల్స్ ఉండి, ఇది ఏ లెవెల్స్ ఉండి కిందకి మీరు కరెక్ట్గా మీరు చూసారంటే ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడ జరిగింది? సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మళ్ళీ ఫెబ్. సో ఆల్మోస్ట్ ఇంత లెవెల్స్కి మనకి సేమ్ లెవెల్. సో ఇక్కడ నుంచి మనకి అప్ అండ్ పైకి వెళ్ళిన తర్వాత డౌన్ అయింది, మళ్ళీ 74,450కి వచ్చింది. ఈ లెవెల్కి వచ్చింది. సో ఇది డైలీ చార్ట్లో. సో నేను అనుకోవడం ఏంటంటే మేబీ దెర్ ఈజ్ అ పుల్ బ్యాక్. సో ఇప్పుడు మనకి $2,000 పుల్ బ్యాక్ వచ్చింది కదంటే ఇక్కడ 74 నుంచి 76 దాకా 74,500 to 76,500కి
2000 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చింది, సేమ్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చింది. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుంది. సో టెక్నికల్ డైలీ చార్ట్లో చూస్తే ఈ పుల్ బ్యాక్ 2000 పాయింట్స్ పుల్ బ్యాక్ అనేది టెంపరీ పుల్ బ్యాక్. సో ఇట్స్ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్, ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్ పుల్ బ్యాక్. డోంట్ రష్, డోంట్ జంప్ ఇన్ టు ఇట్. సో పుల్ బ్యాక్ని మీరు ఇట్స్ మిస్లీడింగ్ పుల్ బ్యాక్, ఇట్స్ మ్యానిపులేటింగ్ మిస్లీడింగ్ పుల్ బ్యాక్. సో డోంట్ జంప్ ఇన్ టు ఇట్. మళ్ళీ పడుతుంది 74 కల్లా, రీటెస్ట్ చేసుకుంటుంది 74లో, అప్పుడు ఏమైనా ఎంటర్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇది మనకి డైలీ చార్ట్ చూడండి ఒకసారి. డైలీ చార్ట్లో 74,500 ఎప్పుడు జరిగింది? ఏప్రిల్లో. ఓకేనా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్. ఓకే, సో దాదాపు 10 months బ్యాక్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 74 ఆ లెవెల్కి వచ్చింది. బోలింజర్ బ్యాండ్స్ టచ్ అయింది చూడండి, ఇది బోలింజర్ బ్యాండ్స్, మీకు ఐడియా ఉంటుంది. బోలింజర్ బ్యాండ్స్, డబుల్ బోలింజర్ బ్యాండ్స్లో బాటమ్ లైన్ టచ్ అయింది. ఓకే, డైలీ చార్ట్ మన ఇక్కడికే వద్దాం సేమ్. సో మనకి ఇక్కడ ఏమైంది? డబుల్ బోలింజర్ బ్యాండ్స్లో బాటమ్ టచ్ అయింది 74,500 దగ్గర. ఓకేనండి, ఇక్కడ సర్ప్రైజింగ్గా మీకు చెప్పాలనుకుంది. సో ఈ 1 year డైలీ చార్ట్లో మ్యాగ్డి చూడండి, ఎంఏసిడి దారుణంగా పెరిగింది. 3,121 పాయింట్లు ఎంఏసిడి నెగిటివ్ అండి. ఆర్ఎస్ఐ 23 ఉంది. ఆర్ఎస్ఐ ఇప్పుడు మైనస్కి వెళ్దు, ఆర్ఎస్ఐ పాజిటివ్గానే ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్. ఆర్ఎస్ఐ 23 ఇస్ వెరీ లో. ఎంఏసిడి మాత్రం చూడండి -3,121 పాయింట్స్ అండి. ఇది చాలా దారుణం, ఇంత ఎప్పుడు నేను చూడలేదు. డైలీ చార్ట్లో -3,000 అంటే ఎప్పుడు జరగదు. సో ఇట్ ఈస్ దేర్ మే బి సమ్ పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అదే టెంపరీ పుల్ బ్యాక్. సో ఎంఎస్సిడి ఈజ్ వెరీ క్రేజీ నెంబర్, -3,121. ఓకేనండి, సో మీరు చూసుకున్నా కానీ ఎస్ఎంఎస్ 34 EMA డౌన్. కాబట్టి ఇంత డౌన్ టర్న్ వచ్చినప్పుడు 100 SMA 150 SMA అన్ని డౌన్లో ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ చూద్దాం. సో డైలీ చార్ట్లో మీకు చెప్పాను, లెవెల్స్ చూసుకున్నారు మీరు. ఈ లెవెల్ 74,500, ఇది కూడా 74,500 లెవెల్స్. నెక్స్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ డైలీ చార్ట్ అండి. బిట్ కాయిన్ సో డైలీ చార్ట్ బిట్ కాయిన్లో. సో వాల్యూమ్ ప్రొఫైల్ చూద్దాం. ఓకేనండి, వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ చూద్దాం. ఓకే, సో మీ లెవెల్స్ మీరు చెప్పాను. సో సేమ్ మీకు అది బాటమ్ లెవెల్స్ 74,500 దగ్గర. సో ఇక్కడ చూసారంటే వాల్యూమ్ ప్రొఫైల్లో మనకేం కనపడటం లేదు. చూడండి, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్లో ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా లేదు. ఇక్కడ మనకి క్రాష్ అయింది చూపిస్తుంది కానీ సపోర్ట్ చూపించడం లేదు మనకి. చూసారు, డైలీ చార్ట్లో మనకి సపోర్ట్ చూపించడం లేదు. అందుకే మీరు చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి కూడా కిందకి ఇంకా పడవచ్చు. ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ అనేది టెంపరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నేను స్టక్ అయిపోయాను. సో డైలీ చార్ట్లో మీరు వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకున్నామంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది 84 ఉంది, 96 ఉంది, ఇక్కడ 92 ఉంది, 96,000, 84 ఉంది. ఇక్కడ నాకేం హిస్టరీ లేదు మన దగ్గర. ఓకే, 84. సో ఇది కరెంట్ రన్నింగ్ ప్రైస్ అండి, 76,800 ఇప్పుడు ప్రజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి సో అందుకే మీకు అన్నాను కిందకి పడడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ పుల్ బ్యాక్ అనేది టెంపరీ పుల్ బ్యాక్, 2,000 పాయింట్ల పుల్ బ్యాక్, ఈరోజు వచ్చిన 2,000 పాయింట్ పుల్ బ్యాక్ అనేది కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 70 కూడా వెళ్ళొచ్చు. మీరు ఒక 2 పుల్ బ్యాక్స్ చాలా వెయిట్ చేయాలి. మనం బిట్ కాయిన్ ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే అట్లన్నీ షార్ట్ తీసుకోవాలని కూడా కష్టమే. కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంత ఫాల్ 10% బిట్ కాయిన్ పడినాక మనకి ఒక లాస్ట్ వీకెండ్ మన 3 daysలో 10% 9,500 పాయింట్స్ పడిపోయింది. 9,500 పాయింట్స్ పడిన తర్వాత మనం ఇక్కడ మీరు ఎమోషనల్గా ఎంటర్ అవ్వడం కానీ జంప్ అయిపోవడం కానీ అనుకోవద్దు. ఇది టెంపరీ పుల్ బ్యాక్. ఎయిదర్ సైడ్ మీరు బై కానీ సెల్ ఏది తీసుకున్నా కానీ కష్టం ఇక్కడ. సో వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 days వెయిట్ చేసి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ద షార్ట్ పొజిషన్ ఆర్ లాంగ్ పొజిషన్. ఇదండి, నాకేం కనపడలేదు యాక్చువల్. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నా కానీ డైలీ చార్ట్లో చూడండి, ఇక్కడ డైలీ చార్ట్ చూసుకోండి, లెవెల్స్ చూడండి. ఇక్కడ
మీకు వాల్యూమ్ ప్రొఫైల్ ఎక్కడ మనకి లేదు, క్లియర్గా లేదు. ఓకే, సో డైలీ చార్ట్ అది, డైలీ చార్ట్ వాల్యూమ్ ప్రొఫైల్. డైలీ చార్ట్ మీకు ఇక్కడ చూసాను, లెవెల్స్ చెప్పాను. ఇక్కడ కంటే కూడా ఇక్కడ ఏం చెప్పాను, పుల్ బ్యాక్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ మనకు వాల్యూమ్ ప్రొఫైల్ చూసినాక ఇంకా రిస్కీగా అనిపిస్తూ ఉంది. పుల్ బ్యాక్ వచ్చినా కానీ టెంపరీ పుల్ బ్యాక్, గ్యారెంటీ టెంపరీ పుల్ బ్యాక్ ఎంటర్ అవడానికి కూడా చాలా కష్టం ఉంది, ఎందుకంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఎక్కడ మనకి లేదు, హిస్టరీ. ఓకేనండి, సో ఇది పరిస్థితి. కాబట్టి బిట్ కాయిన్ అనేది మీరు చూడండి, మ్యాక్డ్ MACD 3123 ఉంది. సో కాబట్టి మీరు స్కాల్పింగ్ చేసుకుంటే దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఎవరైనా స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఫైన్, స్కాల్పింగ్ చేసుకోండి, దట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ కొద్దిగా మీరు ఓవర్ నైట్ హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 days వెయిట్ చేస్తే మీరు ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ గోనా బి రిస్కీ ట్రేడ్. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మార్కెట్స్ బై సతీష్. ఐ విల్ గివ్ ద అప్డేట్స్ ఆన్ బిట్ కాయిన్ అండ్ ఆల్సో గోల్డ్, US stocks అండ్ నిఫ్టీ ఆల్సో. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను బిట్ కాయిన్ కానీ మిగతా ప్రోడక్ట్స్ అన్నింటిలో. ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ అండి. ఓకేనండి, ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవంతా. ఇది నాకు ఇంట్రాడే అండి, 5 to 15 minutes నేను ఇంట్రాడేకి వాడతాను. ఇది 5 minutes ఇంట్రాడేకి ఇది చార్ట్ వాడతాను. ఓకేనండి, ఈ రైట్ సైడ్ ఉన్నాయి కదా ప్రాబబిలిటీ క్యాండిల్స్, ఆర్ క్యాండిల్, ఇవంతా నేను నెట్ వాల్యూమ్ అంతా నేను ఇంట్రాడేలో వాడతాను. సో లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ పొజిషనింగ్ అయితే నేను ఇవి వాడతాను. ఓకే, ఈ చార్ట్ వాడతాను, ఈ రైట్ సైడ్ చార్ట్. సో నాకు 2-4 చార్ట్స్ ఉన్నాయి, వాటిని బట్టి నేను డైరెక్షన్ తీసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్కెట్స్ బై సతీష్. నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను బిట్ కాయిన్ స్టేటస్ ఏందో. ఓకేనండి, స్కాల్పింగ్ ఓకేనండి. స్కాల్పింగ్ కనుక మీరు లాట్ 0.01 లాట్ తీసుకొని మీరు జస్ట్ స్కాల్పింగ్ చేస్తారంటే దట్ ఈస్ ఫైన్. ఈ పుల్ బ్యాక్ అనేది స్కాల్పింగ్ గుడ్, లాంగ్ టర్మ్ పొజిషన్ కరెక్ట్ కాదు, ఇంకా పడుతుంది. డబుల్ పుల్ బ్యాక్ చూడండి. ఓకేనా, ఒక పుల్ బ్యాక్ అనేది ఇట్స్ గోన్ బి మిస్లీడింగ్, రిస్కీ. డోంట్ జంప్ ఇన్ టు దిస్ వన్ అట్ దిస్ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.